హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బాన్స్ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ మూవీస్ అయితే రిలీజ్ అయింది. అండ్ మీ అందరికి కూడా తెలుసు నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, ఏది పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి అనేది. ఎందుకో తెలియదు, గేమ్ చేంజర్ మూవీని చాలా బ్యాడ్ చేసేస్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే గేమ్ చేంజర్ ని మరీ ఎక్సలెంట్ మూవీ అనేసి అయితే నేను చెప్పను. అండ్ దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. సంక్రాంతికి ఒక చిన్న డిఫరెంట్ అటెంప్ట్ చేయొచ్చు, ఒక డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు గేమ్ చేంజర్ కి వెళ్ళొచ్చు. మరీ అంత డిసప్పాయింట్ చేసే మూవీ అయితే కాదు. అలా అని ఓవర్ ద టాప్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి మనం మూవీకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాం. యావరేజ్ టు బిలో యావరేజ్ అని మైండ్ లో ఫిక్స్ అయ్యి మనం మూవీకి వెళ్తే మనం కాస్త ఎంటర్టైన్ అవుతాం. ఒక ఐఏఎస్ కి అండ్ ఒక పొలిటీషియన్ కి మధ్యలో ఉండే ఫేస్ ఆఫ్ అనేది బాగానే చూపించారు. ఒక ఐఏఎస్ కి అండ్ ఒక పొలిటీషియన్స్ కి ఉండే అథారిటీస్ ఏంటి అండ్ వాళ్ళ హక్కు ఏంటి, చాలా విషయాలు మనకి మూవీలో తెలుస్తాయి, చూసి నేర్చుకోవచ్చు కూడా. అండ్ ఈ ప్రాసెస్లో శంకర్ గారి గురించి చెప్పే స్థాయి మాది కాదు అనే భావన. కాకపోతే శంకర్ గారి స్థాయి మూవీ అయితే కాదు అనేది నిజం. అయితే ఇక్కడ శంకర్ గారిని నిందించడం అనేది మాత్రం పాయింట్ కాదు. శంకర్ గారి ఓల్డ్ మూవీస్ చూసుకుంటే బల్ల గుద్దినట్టు, చెంప మీద కొట్టినట్టు ఒక సోషల్ ఇష్యూని తనదైన స్టైల్లో మనకి చెప్పడం అనేది ఆయన స్టైల్ అనమాట. ఒకే ఒక్కడిలో అండ్ జెంటిల్మెన్లో, ఇండియన్, అపరిచితుడు అండ్ వీటన్నిటిలో చూసుకుంటే ఆయనకి ఇష్యూస్ మీద ఉండే క్లారిటీ చాలా ప్రాపర్గా, ఎక్సలెంట్గా మనకి చెప్తారనమాట. అది ఎలా చెప్తారంటే దానికి తగ్గ ఎమోషన్స్ అండ్ దానికి తగ్గ కామెడీ అండ్ దానికి తగ్గ చిన్న చిన్న సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాపర్ సోషల్ ఇష్యూని ఎలివేట్ చేయడం. సో ఇవన్నీ ఒక పేపర్ మీద ప్లస్ స్క్రీన్ మీద కూడా ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యేటట్టు చూపిస్తారనమాట. అండ్ కమింగ్ టు గేమ్ చేంజర్, దీనిలో అవేవి వర్కౌట్ అవ్వలేదు, ఎందుకో తెలియట్లేదు. యాక్చువల్లీ కొన్ని సీక్వెన్స్లుగా అయితే అంత పెట్టాల్సిన అవసరం లేదు, బట్ శంకర్ గారి మూవీ వలన అవి పెట్టాల్సి వచ్చిందేమో. సో దిల్ రాజు గారికి ఇది మైనస్ అని చెప్పాలి. ప్లస్ సాంగ్స్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు. ఆయన ఓల్డ్ మూవీస్లో అయితే ప్రాపర్గా బ్లెండ్ అయ్యేవి అనమాట. సాంగ్స్ ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ ఒక సాంగ్ని ఎలా వస్తే బాగుంటుంది అనేది ఆయన ఒక చిన్న బౌండరీ తీసుకుంటారనమాట. సో ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అయితే సాంగ్కి లీడ్ సరిపోతుంది అన్న కౌంట్స్ వేసి అక్కడ మూవీ తీసినట్టు అనిపిస్తుంటుంది. బట్ కమింగ్ టు గేమ్ చేంజర్ కట్టు సాంగ్ అన్నట్టు ఉంటుందన్నమాట. అయితే మా రివ్యూ ఆల్రెడీ మేము చెప్పాం, ఆ రివ్యూ కూడా ఎండ్ కార్డ్లో ఉంటుంది. సో ఒకసారి అది కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ మూవీ ఇప్పుడు మేము సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు చూడొద్దు అనేసి మేమైతే చెప్పట్లేదు, జస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయాలంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనమాట, అద్భుతమైన యాక్టింగ్. అట్లీస్ట్ అప్పన్న గారి కోసం అయినా చూడాలన్నమాట, అంత బాగా యాక్ట్ చేశారు. సో అప్పన్న గారి కోసం అండ్ అంజలి గారి కోసం అండ్ మన దిల్ రాజు గారి కోసం, వీళ్ళ కోసం ఖచ్చితంగా మనం చూడాలి. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఇంకో 3-4 డేస్ పోయిన తర్వాత అయినా చూడండి, బాగుంటుంది. అండ్ కమింగ్ టు డాకు, నేను రిలీజ్ అయింది, ఎటు చూసిన పాజిటివ్ రివ్యూస్. అండ్ సినిమా బాగాలేదు అనేసి నేను చెప్పట్లేదు, ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ నాకు ఒక్క మాటలో చెప్పాలి అనేసి అంటే బాలేబాబు గారిని బోయపాటి మాస్ డైరెక్షన్తో, బాబీ గారి మాస్టర్ క్లాస్ స్టైలిష్ లుక్ పెట్టి ఎక్సలెంట్ విజువల్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అదే డాకు మహారాజ్. మంచి కమర్షియల్ బొమ్మ. మేము ఆల్రెడీ డాకు మహారాజ్ రివ్యూ కూడా ఎండ్ కార్డులో పెట్టుంటాం. సో ఖచ్చితంగా అది కూడా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. 14th వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ అయితే రాబోతుంది. అండ్ మా ప్రెడిక్షన్లో ఈ మూవీ గురించి కూడా మేము డిస్కస్ చేసాం. మేము ఇప్పటివరకు చెప్పిన ప్రెడిక్షన్స్ మూవీస్ ఏవి ఫెయిల్ అవ్వలేదు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 2 మూవీస్ గురించి కూడా మేము ప్రెడిక్షన్ చేసాం. గేమ్ చేంజర్ యావరేజ్ అని అండ్ డాకు మహారాజ్ సూపర్ హిట్ అని, అండ్ ఇది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్ హిట్ అని మేము ప్రెడిక్ట్ చేసాం. అండ్ సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా చెప్పేసాం ఆల్రెడీ. సో ప్రెడిక్షన్ వీడియో కూడా ఎండ్ కార్డ్లో పెట్టుంటాం. సో అది కూడా చూసేయండి. అండ్ ఫైనల్గా లాస్ట్గా యాక్చువల్లీ ఒక చిన్న మజాకా టీజర్ అనమాట. యాక్చువల్లీ Jan 14th రిలీజ్ అవ్వాల్సింది మజాకా మూవీ, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది కాస్త పోస్ట్ పోన్ అయింది. అండ్ ఫైనల్గా Feb 21st రిలీజ్ అవబోతుంది. అండ్ మజాకా మూవీ గురించి చెప్పాలంటే త్రినాథరావు గారు అండ్ ప్రసన్న గారు కాంబో అంటే మినిమం గ్యారంటీ మూవీ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ మూవీస్ చూసుకుంటే సినిమా చూపిస్తామా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే అండ్ ధమాకా కంపేర్ చేసుకుంటే ఇది కూడా కాస్త బాగుందనే చెప్పాలి. అండ్ కామెడీ టచ్ కూడా ప్రాపర్గా బ్లెండ్ అయిందని అనుకోవాలి. టీజర్ చూస్తే టీజర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అనేది రాబోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకొకరికి షేర్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే వద్దు. అండ్ లైక్ ఇంపార్టెంట్. మనకి చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం బాగా పెరుగుతుంది అండ్ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, బట్ లైక్స్ మాత్రం పడట్లేదు. ఈసారి లైక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్.